హైదరాబాద్ నుంచి సీనియర్ డాక్టర్ మనతో పాటు ఉన్నారు. అలాగే డాక్టర్ కృష్ణప్రశాంత్ గారు కూడా మనతో పాటు సీనియర్ ఫిజిషియన్ మనతో పాటు తిరుపతి నుంచి లైవ్ అందుబాటులో ఉన్నారు. ముందుగా సుజీత్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, అమెరికాలో ఈ దారుణమైనటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి మరణ మృదంగం ఎప్పటికీ తగ్గేటువంటి ఆస్కారం ఉంది? ఏదైనా కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కనబడుతుందా, లేక ఈ ట్రెండింగ్ ఇలా కంటిన్యూ అవుతున్నాయి మరికొన్ని రోజుల పాటు? గుడ్ మార్నింగ్ మురళి గారు. మీరు మనము ఫస్ట్ నుండి చూస్తున్నాము కేసెస్ చాలా ఉధృతంగా ఉండే అమెరికాలో. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ రీసెంట్ గా, ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తే డైలీ కేసెస్ ఎన్ని డయాగ్నోజ్ అవుతున్నాయి, అయినాక డైలీ ఎంతమంది చనిపోతున్నారు అని గనక ప్లాటింగ్ చేస్తే, ఆ పీక్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి is coming down gradually. It's on the downswing అండి రైట్ నా. సో ఒక ఎపిడమిక్ అనేది ఇట్లా ర్యాపిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అలా ఉన్నప్పుడు యూజువల్ గా దానికి ఒక సైకిల్ లెంత్ అనేది ఉంటుందండి. ఆ సైకిల్ లెంత్ అనేది యూజువల్ 4 weeks 5 weeks 6 weeks అట్లా ఉండే. సో ఇది కొంచెం లాంగర్ అనిపిస్తుంది జనరల్ సార్స్, మెర్స్ అలాంటి ఎపిడమిక్స్ తో కంపేర్ చేస్తే. బట్ డెఫినెట్ గా కర్వ్ అనేది మాత్రం పడిపోతుందండి. న్యూ కేసెస్ డయాగ్నోసిస్ తక్కువైపోతున్నాయి. మళ్ళీ న్యూ డెత్స్ రిపోర్టెడ్ ఎవ్రీ డే, దే ఆర్ కమింగ్ డౌన్ గ్రాడ్యువల్లీ. సో నెక్స్ట్ 2-3 weeks లో యూ విల్ సీ లాట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నంబర్స్ అండి. అయితే కంపేర్ చేస్తే, ఇండియాని అమెరికాని కంపేర్ చేస్తే, ఇండియాలో ముందుగానే లాక్డౌన్ పెట్టడం వల్ల ఒక రకంగా చాలా మేరకు మంచి ఫలితం వచ్చిందనేది దేశం అంతా కూడా నమ్ముతోంది. ప్రపంచంతో కంపేర్ చేసినా కూడా ఆ రకమైన అట్మాస్ఫియర్ మనకు కనబడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం చాలామంది మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట, మే నెలలో ఈ కరువు ఇంకా పెరిగేటువంటి ఆస్కారం ఉంది ఇండియాలో అని చెప్పి. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇండియాలో ఎస్పెషల్లీ మెట్రోస్ ఆ రకంగా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, ఇందులో ఇప్పుడు ఈ ఎపిడమిక్ అయినా పాండమిక్ అయినా కూడా ఇప్పుడు మనం స్టేజ్ 3 స్టేజ్ 2 అని మాట్లాడుకుంటాము. స్టేజ్ 3 అంటే ఏంటంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అండి. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ చైనా నుండి వచ్చాడు, ఢిల్లీకి వచ్చిండు, పర్సన్ కి ఇంకొకరికి ఇచ్చాడు, ఆ పర్సన్ ఇంకొకరికి ఇచ్చిండు. మీరు వాళ్ళని ఐసోలేట్ చేసేసి వాళ్ళని టెస్ట్ చేస్తే సరిపోతే యూ కెన్ క్లోజ్ ద చాప్టర్ అండి. బట్ ఎప్పుడైతే ఆ కేసు ఆ పర్టిక్యులర్ ఎంతమందికి ట్రాన్స్మిట్ అయింది అని తెలియని పరిస్థితి ఉన్నదనుకో, అప్పుడు దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. సో అప్పుడు కనుక అది వెళ్ళింది అంటే మాత్రము ఎట్లా బిహేవ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పడం కష్టం అండి. అది ఎందుకంటే ఆన్ ద గ్రౌండ్ రైట్ నౌ ఇప్పుడు మనం ఇండియాలో చూసే పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ రావాల్సి వస్తుంది. ఆ క్లారిటీ కనుక వస్తే వీ కెన్ టెల్ క్లియర్లీ అండి. ఎందుకంటే లాక్డౌన్ అనేది డెఫినెట్ గా హెల్ప్ చేసింది. కరెక్ట్ టైంలో అయిపోయింది కాబట్టి కంప్లీట్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు న్యూయార్క్ కంపేర్ టు మీరు సియాటల్, వాషింగ్టన్ స్టేట్ సియాటల్ లో చూసుకుంటే, కంపారిజన్ చేసుకుంటే మీకు కాంట్రాస్ట్ ఉంటుంది, డిఫరెన్స్. ఎంత క్విక్ గా సియాటల్ వాళ్ళు ఇంప్రూవ్ అయినరు, లాక్డౌన్ అయినా కానివ్వండి, షెల్టర్ ఎట్ హోమ్ అని కానివ్వండి, అది ఇంప్లిమెంట్ చేసినాక ఇప్పుడు మీరు ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ అమెరికాలో కంపేర్ చేస్తే సియాటిల్లో చాలా తక్కువ అండి. వెరాజ్ న్యూయార్క్ సిటీ అండ్ న్యూయార్క్ స్టేట్, న్యూయార్క్ సిటీ ఎట్లా ఉంటుంది అని అంటే, మీకు హాఫ్ ఆఫ్ ద న్యూయార్క్ స్టేట్ అండ్ హాఫ్ ఆఫ్ న్యూజెర్సీ స్టేట్ నుండి న్యూయార్క్ సిటీకి ఎవ్రీ డే పోయి పని చేసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో న్యూయార్క్ సిటీలో డెన్సిటీ ఈజ్ వెరీ హై. there are at least 30-40 metro lines లో every 2 to 3 minutes ఒక కంప్లీట్ ట్రైన్ ఫుల్లీ ప్యాక్ నడుస్తుందండి. సో మీరు ఊహించవచ్చు ఒక పర్టికులర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎంత ఈజీగా న్యూయార్క్ సిటీలో కనుక స్ప్రెడ్ అవుతుందో. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు March 15th ఆ టైంలో కనుక న్యూయార్క్ సిటీ షెల్టర్ ఎట్ హోమ్ ఆర్ లాక్డౌన్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టు ఉండేదంటే, ఈవెన్ 2 weeks ఫ్రమ్ ద టైమ్ ఇట్ డిడ్ March 23rd, ఒక 2 weeks ముందు చేసినా కానీ ఇప్పుడు మీకు న్యూయార్క్ స్టేట్ లో ఆల్మోస్ట్ 17,000 డెత్స్ అయినాయండి. అందులో ఆల్మోస్ట్ 10,000 న్యూయార్క్ సిటీలో అయ్యాయి. సో అందులో అట్లీస్ట్ ఒక 60% కేసెస్ ని వీ కుడ్ హావ్ అవాయిడెడ్ అండి. అబౌట్ 7,000 to 8,000 పేషెంట్స్ డెత్స్ ని వీ కుడ్ హావ్ ప్రివెంటెడ్ ఆ క్లాంప్ డౌన్, లాక్డౌన్ ఏదైతే 2 weeks ముందు చేయగలిగితే. అయితే సుజిత్ రెడ్డి గారు, ఇక్కడ సమస్య
దాదాపుగా తెలుగు రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు యూఎస్తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు, రిలేషన్స్ కావచ్చు, ఏ రకంగా అయినా సరే. చాలా ఒక భయం అయితే ఇక్కడ నెలకొని ఉంది, అసలు అమెరికా సేఫ్గా ఉందా లేదా, మన వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి. అయితే రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇండియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు బయటకు రాగానే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే, లేదు ఇండియన్స్లో ఉన్నటువంటి బహుశా హార్డ్ ఇమ్యూనిటీ వల్ల కావచ్చు, వాళ్ళు చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కంపారిటివ్గా యూఎస్ వాళ్ళతో పోలిస్తే, అక్కడ అంటే నేటివ్ అమెరికన్స్తో పోలిస్తే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మన ఇండియన్ సిచ్యువేషన్ అడిగితే మీరేం చెప్తారు? మన ఇండియన్ సిచ్యువేషన్ కంటైన్మెంట్ ఇప్పటి వరకు చాలా బాగా అయిందండి. ఓన్లీ 1000 పీపుల్ చనిపోయినరు ఇప్పటి వరకు ఇంత స్టేజ్ ఆఫ్ పాండమిక్ లో అని అంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. నౌ వేర్ డు వి గో ఫ్రమ్ నౌ అంటే ఇప్పుడు మనము కంటిన్యూస్ గా లాక్డౌన్ అయితే పెట్టలేము, లాక్డౌన్ ఎలా ఎత్తివేయాలి అనే పాయింట్ ఇట్స్ మేజర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు. సో హౌ వి డూ ఇట్ విల్ డిటర్మిన్ హౌ ద డిజీజ్ విల్ బి కంట్రోల్డ్ అండి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. బట్ అగైన్ ఇప్పుడు మీరు యుఎస్తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ యుఎస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఈ జనరేషన్లో ఫేస్ చేయడము ఇది ఫస్ట్ టైం. సో సేమ్ థింగ్ ఫర్ ఇండియా. సో యుఎస్ లో ఉన్నటువంటి మన భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారా డాక్టర్? యుఎస్ లో ఉన్నటువంటి మన భారతీయ సంతతి వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారా? మాకు వచ్చేటువంటి రిపోర్ట్స్ చాలా మట్టుకు సేఫ్ గానే ఉన్నారండి మన ప్రజలు. చాలా మట్టుకు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది సేఫ్ గానే ఉన్నారు. మేము యాక్చువల్లీ వీఆర్ రీచింగ్ టు ద కమ్యూనిటీ. ఇక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ తోని వాళ్ళ మెడికేషన్స్ రీఫిల్స్ లేక బాధపడుతుంటే వాళ్ళందరూ ఎంబసీస్ కి కాంటాక్ట్ అవుతున్నారు, కాన్సులేట్స్ వాళ్ళు మేము వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. వాళ్ళది మేము ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక 10 to 12 ఫ్యామిలీస్ తో మేము వీఆర్ లిసనింగ్ టు దెమ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మాకు మెడిసిన్స్ అయిపోతున్నాయి, మా ఫ్లైట్ పోస్ట్పోన్ చేస్తున్నారు, మాకు మెడిసిన్స్ ఇలా అనే బాధలే తప్పిస్తే ఈ డిజీజ్ తోని కాదండి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్ లో చూసుకునేది ఉంటే మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు. అంటే ప్రపోర్షనేట్ గా హెల్త్ కేర్ వర్కర్స్ అమెరికాలో ఎలా అయితే అఫెక్ట్ అవుతున్నారో తెలుగు వాళ్ళు ఇండియన్స్ కూడా అదే ప్రపోర్షన్ గా అఫెక్ట్ అవుతున్నారు. మనకు ఏదో స్పెసిఫిక్ గా హెర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అని మాత్రము నేను నమ్మటం లేదండి. ఇట్స్ అ పాసిబిలిటీ బీయింగ్ డిస్కస్డ్ అండ్ ద క్వశ్చన్ వాజ్ రేస్డ్ బికాస్ ఆఫ్ ద ఎండమిక్ మలేరియా, ఎండమిక్ టీబీ ఇన్ ఇండియా. దాంతో మనకు కొన్ని ఇమ్యూనిటీ వస్తుంది అనే క్వశ్చన్ ఉంది కానీ బట్ ఐ డోంట్ బిలీవ్ సో అండి. బట్ మన వాళ్ళు చాలా మంది సేఫ్ గానే ఉన్నారు ఎక్సెప్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అండి. ఒక తెలుగు డాక్టర్ అండి, ఆమె ఇండియాలో డాక్టర్ ఉండే బట్ ఇక్కడికి వచ్చి షీ సెటిల్డ్ యాజ్ ఎ నర్స్, యాక్చువల్లీ రెసిడెన్సీ చేయలేకపోతే. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ వీ హర్డ్ తను చనిపోయింది అని. ఒక 2 ఇండియన్ డాక్టర్స్ బట్ నార్త్ ఇండియన్స్ చనిపోయారు. ఒక 5 to 6 ఇండియన్ డాక్టర్స్, ఒక 2 to 3 ఇండియన్ నర్సెస్ సిక్ గా ఉండి హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇంతే తప్పిస్తే కమ్యూనిటీ లెవెల్లో చాలా మట్టుకు ఒక పర్టికులర్ రిపోర్టర్ ఇన్ న్యూయార్క్ సిటీ అని విన్నాం మనము. బట్ ఎక్కువ శాతము ఏం లేదండి. ఓకే, వన్ గుడ్ న్యూస్ ఈజ్ మీరు చెప్పేది ఆ కర్వ్ అనేది ఫ్లాట్ అని అవుతుంది. ఇది ఒక మంచి పరిణామం అనుకుంటే యూఎస్ కూడా ఈ గొడవ నుంచి బయటపడుతుంది అనుకోవచ్చు. ఆ విషయంలో అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇప్పటివరకు సరే బాగానే ఉన్నాం, మరి తదుపరి ఏంటి, ఏ రకంగా దీని నుంచి బయటపడాలి అంటే ఈ ఎగ్జిట్ పాలసీ ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ. సో లాక్డౌన్ అంతా వేసాము, కంటైన్ చేసాము, ఇనీషియల్ స్ప్రెడ్ ని కంటైన్ చేసాము. వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు మనము ఇది చూసుకునేది ఉంటే ఈ మెడికల్ సైన్సెస్ లో ఈ సైన్స్ ని ఎపిడెమియాలజీ అంటాం. ఎపిడెమియాలజీ అంటే ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ పర్సుయేషన్ అండి. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? ఆల్ ద పాసిబిలిటీస్ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. అండ్ దెన్ ఇప్పుడు మనము ఒక పర్టికులర్ స్టేజ్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే మనము ఫేస్ చేయలేము అని డిసైడ్ అయినప్పుడు వీఆర్ ఏబుల్ టు పర్సువేడ్ పీపుల్ టు డూ లాక్డౌన్. సో దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ఎపిడెమియాలజీ, పాసిబిలిటీస్ అండ్ పర్సువేషన్స్. ఇట్స్ నాట్ అబౌట్ సర్టెనిటీస్. So that's number 1. Number 2, we still are not hearing from India. One important point is missing in the reports that I'm reading. What is the prevalence in the community right now in any part of the India? Prevalence ante at any given time total population lo
వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఆల్రెడీ వచ్చింది అనేది. సో అదొకటి. ఇప్పుడు మీరు అమెరికాలో నోటీస్ చేస్తే ఒక 4 డిఫరెంట్ ఏరియాస్లో 1000 to 2000 పీపుల్ని శాంపుల్ చేసి ఇన్వైట్ చేసి వాళ్ళకు యాంటీబాడీ టెస్ట్ చేశారు. సో దాంతోనే మనకు తెలిసేది ఏంటి అని అంటే కాలిఫోర్నియా ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 6% ఆఫ్ ద పీపుల్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. న్యూయార్క్లో ఎవరైతే స్టోర్స్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర టెస్ట్ చేస్తే 16% ఆఫ్ ద పీపుల్ ఇన్ న్యూయార్క్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాకపోతే ఈ స్టడీస్లో వాలంటీరింగ్ బయాస్ అనేది ఒకటి ఉంటుంది. సో పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ వర్ పుల్డ్ మోర్. సో కరెక్ట్. ఇప్పుడు మనం ఒక అనాలజీ తీసుకుంటే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ పీరియడ్లో సిఫాలజిస్ట్ ఒక 2000 పీపుల్ 3000 పీపుల్ని శాంప్లింగ్ తీసుకుంటారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఒక పర్టికులర్ శాంపుల్ తీసుకొని వాళ్ళకి మనము దట్ శాంపుల్ హ్యాస్ టు రిప్రజెంట్ ఎవ్రీ డిఫరెంట్ డెమోగ్రాఫిక్ ఆఫ్ ద కంట్రీ. 2000 కానివ్వండి 3000, స్మాల్ నంబర్, ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ నంబర్. పిక్ దట్ శాంపుల్, వాళ్ళకి ఈ స్వాబ్ టెస్ట్ చేయండి, యాంటీబాడీ టెస్ట్ చేయండి. సో దానితోని మనకు కమ్యూనిటీ లెవెల్లో ఎంత ప్రెవలెన్స్ ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం లాక్డౌన్ కంటిన్యూస్గా చేయలేం కాబట్టి గ్రాడ్యువల్గా రిలీజ్ చేసినప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఆఫీస్ ఓపెన్ అయింది, ఒక 200 పీపుల్ పనిచేస్తున్నారు. అందులో ఒక 10 పీపుల్ ఆర్ కాఫింగ్ అండ్ హ్యావింగ్ ఫీవర్. వాట్ యూ నీడ్ టు డూ ఫర్ దాట్? సో దట్ మీన్స్ ఆల్ దోస్ పీపుల్ హ్యావ్ టు బి టెస్టెడ్ రైట్ అవే. సో ఆ టెస్టింగ్ క్యాపబిలిటీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెంబర్ 1, లాక్డౌన్ రిలీజ్ చేస్తూ క్యాపబిలిటీని ర్యాంపప్ చేయాలి. సో ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో కరెక్ట్గా లాక్డౌన్ రిలీజ్ చేయాలి అని అంటే ఒక 50 లక్షల టెస్ట్లు ఎవ్రీ డే అవైలబిలిటీ స్టేజ్ వస్తే కంప్లీట్ లాక్డౌన్ లిఫ్ట్ చేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో ఇండియన్ సిచ్యువేషన్లో హౌ మెనీ ఆఫ్ దోస్ టెస్ట్ హ్యావ్ టు బి డన్? ఎందుకు అని అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది కరెక్టే. లాక్డౌన్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ స్టార్ట్ హ్యావింగ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్ ఉన్న వాళ్ళకన్నా అట్లీస్ట్ చెక్ చేయడానికి వీ హ్యావ్ టు బి రెడీ. ఫర్ దాట్ యూ హ్యావ్ టు హ్యావ్ మల్టిపుల్ టెస్టింగ్ సెంటర్ ఇన్ ఈచ్ సిటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఉన్నదనుకోండి, మీకు 4 టెస్టింగ్ సెంటర్స్ సరిపోవండి. అక్కడ 20 to 30 ఆర్ మేబీ 50 to 100 టెస్టింగ్ సెంటర్స్ హ్యావ్ టు బి అవైలబుల్, డ్రైవ్ త్రూ టెస్టింగ్. అది చేస్తే కనుక మనము ఇమీడియట్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ రిలీజ్ అయింది, ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఫీవర్ వచ్చింది, ఇమీడియట్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకపోయేది ఉంటే ఆ పర్టికులర్ పర్సన్ని 14 days ఇంటికి పంపించాల్సి వస్తుంది. మీరు టెస్ట్ చేసారు అనుకోండి 2-3 daysలో వాళ్ళు దే కెన్ కమ్ బ్యాక్ టు వర్క్ ఫోర్స్. సో